కానీ ఇవన్నీ వాస్తవాలు. ఇవాళకి కూడా తెలంగాణ సమాజం మా కేసీఆర్ మా తెలంగాణ అనుకునే వాళ్ళు ఉంటారు. 10-20% ఉంటారు. ఇంజెక్ట్ ఎక్కిన వాళ్ళు, బాగా ఇంజెక్ట్ అయిపోయిన వాళ్ళు, అమాయకులు, తెలియని వాళ్ళు ఆ మాత్రం ఉంటారండి. తెలిసిన వాళ్ళు విఘ్నులు అవకాశం లేక మాట్లాడితే ఏమైపోతుందో మనకి ఎందుకు లేని పెన్షన్లు రావు, లేకపోతే ఏదన్నా ధరణిలో మన పేరు ఎక్కదో, రెవెన్యూ రికార్డులో మన రికార్డులు ట్యాంపర్ చేస్తారు, మనం ఎందుకులే చిన్నపాటి బతుకులు, మన నోరెత్తొద్దులని భయభ్రాంతులకు గురైపోయి స్వేచ్ఛ కోల్పోయి స్వాతంత్రం కోల్పోయిన వాళ్ళు 80% నుండి ఏం మాట్లాడలేకుండా ఉన్నారు. ఇదేంటనేది మనం చూపించారు కదా మెజారిటీల్లో. కాంగ్రెస్ పార్టీకి డబ్బు ఏమైనా ఉందండి? ఎలక్షన్ చేసే డబ్బు ఏమన్నా ఎక్కడ ఉందా? దేశంలో లేదా రాష్ట్రం నుంచి ఎక్కడ డబ్బులు వచ్చే అవకాశం ఉందా? ఏ డబ్బు ఇస్తే లక్ష మెజారిటీ ఇచ్చారండి రూరల్ ఏరియాస్లో. ఆ మెజారిటీలు చూస్తే కళ్ళు చేతిరే మెజారిటీలు కాదు. కానీ ఇప్పుడు మీరు చెప్పిన దాని ప్రకారం విధ్వంసం బాగా భారీ స్థాయిలో జరిగింది. ఒక్క పైసా కూడా ముట్టలేదు. అందుకే నేను ఆత్మవిశ్వాసంతో చెప్తున్నాను, ఇంటర్వ్యూ కూడా వేయలేడు రేవంత్ రెడ్డి అంటాడు. అసలు ఆ భాషలోనే అతను దిగజాడుతాను, వెంట్రుకు పేకటం అది ఇది అని మాట్లాడు. ఒక ముఖ్యమంత్రిని ఇచ్చే గౌరవం కూడా లేకపోతే ఆ సంస్కారం ఏంటో తెలియదు. అమెరికా నుంచి వెళ్ళాను, అమెరికా వెళ్ళినడల్లా గొప్పవాడేం కాదులేండి, కానీ అమెరికా వెళ్ళటం అన్నీ వెళ్తాయి. దానికే ఉంది. మా ఊరు నుంచి 10 మంది ఆడవాళ్ళు వెళ్ళారు ఆయాలుగా అక్కడికి. ఏముంది అమెరికా వెళ్ళటం, అమెరికా వెళ్ళినట్టు గొప్ప ఏంటి సింగనాథం అవన్నీ. దుబాయ్ వెళ్ళినట్ల ఏముంది, బతుకు తిరుగుతూ వెళ్తూ ఉంటారు. అవన్నీ కాదు, కానీ అతని సంస్కారం, వాళ్ళ కుటుంబ సంస్కారం వాళ్ళ భాషలో తెలిసిపోతుందండి. వాళ్ళు మాట్లాడిన భాష ఏంటి, ఎంతంత లంగాలు లఫంగులు అనే భాష, అసాంఘికమైన భాష. కేసీఆర్ ఒక ముఖ్యమంత్రిగా మాట్లాడిన భాష చరిత్ర మర్చిపోతుందా? ముఖ్యమంత్రి హోదాకు తగునది. అసలు వయసుకు కానీ గౌరవానికి పెత అంటే అదే ఆ భాష మాట్లాడేది. తెలంగాణ పేత అంటే అటు బూతులు మాట్లాడేవాడిని తెలంగాణ పేత అని తెలంగాణ సమాజం ఒప్పుకుంటుందా? అదే మా భాష ఇట్టాగే ఉంటుందని దాన్ని కవర్ చేసుకుంటాం. ఇవన్నీ అర్ధరహితమైన వాదనలు మాట్లాడే. తెలంగాణ సమాజంలో ఉండేటువంటి ఒక భాగం ఇవాళకి కూడా ఆయన యాక్సెప్ట్ చేస్తుంది. ఎందుకంటే 700 కోట్ల రూపాయలు నా పార్టీకి నిధులు ఉన్నాయి అని చెప్పినా కానీ నమ్ముతుంది తెలంగాణ సమాజం. ఇప్పుడు ఎక్కడి నుంచి వచ్చినాయంటే ఎవరు 1,00,000 కోట్ల అవినీతి చేసి 36 ఈడీపీ సిబిఐ కేసు నుండి బాబాయిని చంపినాడు ముఖ్యమంత్రిని చేసిన చరిత్ర మన తెలుగు వాళ్ళకు ఉంది. అంత పోల్చుకుంటే ఇది పెద్ద విషయం అదే ఉంది. ఇదే ఒకటే, రెండో ఒకటే, ఇదే జాతి అంతా ఒకటే, తెలుగు జాతి అంతా ఒకటే కదా. కొన్ని ప్రాంతాల పేరుతో రాష్ట్రం 2 రాష్ట్రాలు విడిపోయినా మనస్తత్వం అంతా ఒకటిగానే ఉంటుంది కదా ఓవరాల్గా చూసుకుంటే. కాబట్టి అది పెద్ద సమస్య ఏం కాదు. 800 కోట్లు ఉంది ఢిల్లీలో. మరి ఎవరికి ఏ పార్టీకి ఏమన్నంత స్థలం బీజేపీ వాళ్ళు బీఆర్ఎస్కి ఎందుకు ఇచ్చారండి? ఇతర పార్టీలకు ఎవరికైనా ఇచ్చారు అంత స్థలం? ఏ ప్రాంతీయ పార్టీకి అన్న స్థలం ఇచ్చారో పార్టీ ఆఫీస్ కట్టుకుంటారంటే? ఇవన్నీ అందరికి సమాజం అంతా విఘ్నత కలిగిన సమాజం. కుమారుడిని సీఎం చేయడానికి మీరు సహకరించండి అని చెప్పి నరేంద్ర మోడీని అడిగారంటే నరేంద్ర మోడీ కేసీఆర్ మధ్య ఎంత బంధం ఉండి ఉండాలి? బంధం ఉందా? కళ్ళ ముందు కనిపడుతుంది కదా. కాళేశ్వరం ప్రాజెక్టు అలాంటి దుర్మార్గమైన అక్రమ ప్రాజెక్టు కడతా అంటే కేంద్రం నుంచి మంత్రులు వచ్చి శభాష్ ఇది ప్రపంచంలో ఎంతో వింత కితాబులు ఇచ్చినప్పుడే తేలిపోవాలా మనకి? వీళ్ళ మధ్య అసాంఘికమైన అనైతికమైన రాజకీయ వ్యభిచారం నడుస్తుంది అనేది మనకు తెలియలేదా ఆనందినే వాళ్ళకి? ఇప్పుడు వీళ్ళిద్దరి మధ్యలో వాళ్ళు ఎందుకు వాటేసుకుంటారు, ఎందుకు పక్కన పెడతారా? బీజేపీకి బీఆర్ఎస్కి పెద్ద తేడా లేదు. రంగులు కూడా ఒకటే సీఎస్ గారు, గులాబీ రంగును కాషాయ రంగు, ఇటు మారుతాడు అటు మారుతాడు, పెద్ద తేడా ఏమీ లేదు. కాబట్టి వాళ్ళ అవసరార్థం వాళ్ళు ఇది చేసుకుంటూ వచ్చారు. మరి ఏం మాట్లాడితే కరం అంటే కప్ప కోపం, ఎడమంటే పప్పు కోపం అని. ఇప్పుడు మనం బీజేపీ గొప్ప అనాలా లేకపోతే వీళ్ళ తప్పు అనాలా తెలియదు. అంటే ఇప్పుడు లేటెస్ట్ డెవలప్మెంట్ ఏంటంటే ఈడీ ఎంటర్ అవుతుంది కదా. ఈడీ అంటే సెంట్రల్ గవర్నమెంట్ పరిధిలో ఉండేది. మరి వాళ్ళిద్దరి మధ్య బంధం ఇప్పటికి కూడా బాగుంటే అంటే ప్రైమా ఫేస్ ఉన్నప్పుడు ఈడీ కంప్లైంట్ వెళ్ళినప్పుడు ఈడీ దాని మీద ఎక్సర్సైజ్ చేయాల్సిన బాధ్యత ఈడీకి ఉంటుంది. అక్కడ ఒక లిమిట్ ఉంది. ఈడీకి వెళ్ళాలి అంటే 50 లక్షల కంటే దాటిన ఫైనాన్షియల్ ఫ్రాడ్ కానీ ఏదైనా జరిగితే ఈడీ ఎంటర్ అవ్వచ్చు అనేది ఒక చట్టం చెబుతున్నటువంటి మాట. దీంట్లో 50 కోట్ల రూపాయలు విదేశాలకు తరలి వెళ్ళిపోయింది అనేది ఒకటి ఉంది. 10 కోట్లు మించి విదేశాల్లో ఏదైనా కొనాలన్నా ట్రాన్స్ఫర్ చేయాలన్నా కేంద్ర ప్రభుత్వం అనుమతి కావాలి. ఆర్బీఐ దీని సెంట్రల్ ఫైనాన్స్ మినిస్ట్రీలో నుంచి కొన్ని అప్రూవల్స్ కావాలి. 10 కోట్లు మించి లేకపోతే ₹1,00,00,000 మించే ఎంత ఉంది లిమిట్ ఉంది. విదేశాల నుంచి మనం తెచ్చుకున్నా కూడా మనం చెప్పాల్సిన అవసరం ఉంటుంది. దీంట్లో 50 కోట్లు కళ్ళ ముందు కనపడతా వెళ్ళింది. ఇది కాక రేపు మాకు ధరణి పేరుతో కూడా రాబోతుంది. ధరణి పేరుతో కూడా వేసిన టెండర్లో ఒక కంపెనీ వేస్తే అక్కడ ఆపరేషన్ చేసిన వేరే కంపెనీలు అయితే వెళ్ళిన నిధులన్నీ కూడా వర్జిన్ ఐలాండ్స్కి బ్రిటిష్ ఐలాండ్స్కి తరలిపోయినాయి సూట్ కేస్ కంపెనీల పేరుతో అనేది కొత్తగా వస్తున్నటువంటి ఒక సమాచారం, బలమైన సమాచారం. ఇవాళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా అసెంబ్లీలోనే అవన్నీ మాట్లాడారు.
అది కూడా రేపు మాపో మెడకు బిగుసుకుపోతుంది. అది ఇంకా బలమైన కేసు అవుతుంది. మోడీ గారు కాదు కదా, ఎవరో కూడా దాన్ని కాపాడటానికి వీలు లేకుండా అయిపోతుంది. ఎందుకంటే జాతీయ స్థాయిలో మోడీ గారు కూడా సమాధానం చెప్పు తీరాలి. ఎట్లా కాపాడుతాడు ఆయన? కాపాడలేడు అనే అనుమానం ఉంటే ఇంటర్ కూడా బీకలేడు అని చెప్పి రేవంత్ రెడ్డి లేకపోతే గాంభీర్యం అన్నిటికీ తెగిచ్చేసినాక ఏదో ఒకటి మాట్లాడాలి. ఇప్పుడు ఆ భాషలోనే తెలిసిపోతుంది అతని పతనావస్థ ఏ రకంగా ఉంది అనేది. సభ్యత సంస్కారం లేకపోతే నేను చేయలేదు అనే విశ్వాసం ఉండి కనీస సంస్కారం ఉంటే ఆ భాష అట్లా మాట్లాడు. అసలు ఫార్ములా ఈ రేసే జరగనప్పుడు అవినీతి ఎక్కడ ఉంది అంటాడు ఆయన. ఇది జరగకపోతే మరి అక్కడ చుట్టూ కచ్చిలు కొట్టి సినిమా వాళ్ళని తీసుకెళ్ళి అక్కడ మొత్తం నాటకాలు ఎట్లా వేయించాడు? ఆహా ఓహో అని చెప్పి 23లో 23 2 వర్షనే జరిగింది కదా. 23లో జరిగింది, 22లో ఫస్ట్ ఒప్పందం, అవును 23 తర్వాత రద్దు చేసుకున్నారు వాళ్ళు వచ్చిన వాళ్ళు, 24లో జరపలేదు. ఎలక్షన్ వచ్చేసింది, ఎలక్షన్ వచ్చింది జరపలేదు. అదే జరపలేదు కదా, జరపని దానికి ఎందుకు? ఇప్పుడు 24 దానికి డబ్బులు ఇచ్చింది ఆయన. అవును, జరపని దానికి డబ్బులు ఎట్లా ఇస్తావు? జరపకపోతే డబ్బులు కాదు, దానికి చట్టపరదే నువ్వు ఇవ్వు. రేసులు జరగకపోయినా నువ్వు పంపించింది చట్టపరంగా జరుగుంటే వీళ్ళకి కేసు పెట్టే అవకాశం లేదు. నువ్వు పంపించింది చట్ట వ్యతిరేకమైన ట్రాన్స్ఫర్ చేశాడు. రాజకీయం ఆడుతున్నాడు. అసలు ఈ రేసులో జరగలేదు కదా, అవినీతి అక్కడ ఉంటుంది అంటాడు. జరగకపోయినా జరగటానికి నువ్వు కావాల్సిన ప్రాథమికమైన డబ్బులు పంపించావా లేదా? పంపించాడు చట్ట విరుద్ధం అని చెప్పేసి ఆర్బీఐ తెలిసింది. ఇంకా నీ మాటలో లాజిక్ ఎక్కడ ఉంది? ఏదో చెట్టు ఎత్తికెక్కేవంటే దూడ మేత కోసం అన్నట్టు నువ్వు ఏదో సమర్థించుకుంటాం తప్పించి ఇవాళ కోర్టులో ఆ లాయర్ కూడా అటువంటి అసందర్భమైన ఆర్గ్యుమెంటే చేశాడు, నవ్వుతారని కూడా లేకుండా. ఎఫ్ఐఆర్లో పేరు ఎక్కడ ఉందా అన్నాడు. ఎఫ్ఐఆర్లో A1 గానే పేరు ఉంది, కేటీ రామారావు పేరు. తర్వాత దాంట్లో కంప్లైంట్లు ఎక్కడ ఉందో అన్నాడు. కంప్లైంట్లో దెన్ మినిస్టర్ అని ఉంది. దెన్ మినిస్టర్ అంటే ఎవరు? 2022, 2023 దెన్ మినిస్టర్ శాంక్షన్ది అని చెప్పి అతను IAS దానకిషోర్ ఎవరో ఇచ్చారు. ఆ మినిస్టర్ అంటే ఇతనే కదా ఉంది, అరవింద్. ఇచ్చినప్పుడు దాని ప్రకారం మరి దెన్ మినిస్టర్ అంటే ఇతనే కదా ఉంది. అతను ఏదో డబ్బులు తీసుకున్నాడు కాబట్టి ఆయన ఆర్గ్యుమెంట్ చేయాలి కాబట్టి పిచ్చి ఆర్గ్యుమెంట్ చేశాడు. లంచ్ మోషన్ రిజెక్ట్ చేసింది హైకోర్టు. పోతుంది అది ఎట్లా ఇస్తారని లంచ్ మోషన్కి. అసలు లంచ్ మోషన్ అనేది రీజనబుల్ లంచ్ మోషనే కాదండి. అదేదో ఇక అక్కడ భయపెట్టో ఏదో జరిగింది. మనం చట్టాల గురించి కోర్టుల గురించి మాట్లాడితే మళ్ళీ వాళ్ళు ఏదో అనుకుంటారు. గవర్నర్ కూడా పర్మిషన్ ఇచ్చేసి గవర్నర్ ఒకసారి ప్రైమా ఫేసి ఉంటేనే గవర్నర్ సంతకం పెడతారండి. గవర్నర్ ఊరిని అన్నిటి మీద సంతకం న్యాయ సలహా తీసుకుంటారు. ఆయన దగ్గర కూడా చీఫ్ సెక్రటరీ స్థాయి వ్యక్తి ఆయన సెక్రటరీగా ఉంటారండి. ఆయనకి లీగల్ టీం ఉంటుందండి. తీసుకునే మొత్తం అంతా వివరాలన్నీ అడిగి ఎస్ దీంట్లో ఉందండి ఇవ్వాలి, ఇవ్వకపోతే మనం నష్టపోతాం అన్న ఆధారం ఉన్నప్పుడే గవర్నర్ సంతకం పెడతారండి. కానీ ఆ గవర్నర్ ఏమన్నా కాంగ్రెస్ పార్టీ అపాయింట్ చేసిన గవర్నర్ కాదు కదా, బీజేపీ అపాయింట్ చేసిన గవర్నరే కదా. గవర్నర్ సంతకం పెట్టే ముందు కానీ బీజేపీ పైన హైకమాండ్ అడుగుతారు కదా ఆయన పెట్టాలో వద్దా అని. ఈ స్టెప్లని పూర్తయినాయి కదా. కాబట్టి ఈడీని కూడా మోడీ గారు వాళ్ళు ఎవరో ఆపడానికి ఉండకపోవచ్చు నేను అనుకుంటాను. వీలైనంత వరకు ఆల్రెడీ ఈడీ ఇన్ఫర్మేషన్ అడుగుతుంది, ఏసీబీని ఇచ్చి తీరాల్సిందే. పంపిస్తారు. వాళ్ళు అడిగిన దాంట్లో ఎంతెంత ట్రాన్స్ఫర్ జరిగింది, ఏ అకౌంట్ నుంచి ఎక్కడికి వెళ్ళింది ఏంటి అనేది మొత్తం ఫైల్ అంతా కూడా అడుగుతారు. వీళ్ళు ప్రతిదీ సబ్మిట్ చేస్తారు. చేసినప్పుడు వాళ్ళ కళ్ళ ముందు ఫిగర్స్ కనిపించినప్పుడు కేసు రిజిస్టర్ అవుతుంది 100%. దాని మీద విచారణ జరుగుతుంది. ఈ విచారణ అయిన తర్వాత రేపో మాపో ధరణిది కూడా మరి బయటకు వచ్చింది అంటే ధరణి విషయంలో కూడా ఈడీ ఎంటర్ అయి తీరాల్సిందే. ఇప్పుడు ఏంటి అసలు ముందు ఏసీబీ ఎంటర్ అయితే అరెస్ట్కి లేదా ఈడీ అరెస్ట్ అయ్యే అవకాశం ఉందంటారా? ముందు ఏసీబీనే యాక్ట్ అవుతుంది అనుకుంటున్నాను నేను. ఈడీ వాళ్ళు కొంచెం స్పీడ్గా కనిపిస్తున్నారు. ఢిల్లీ నుంచి ఏసీబీ వాళ్ళని ఇన్ఫర్మేషన్ టైం పడుతుంది. వాళ్ళు ఎన్ని ప్రిలిమినరీ స్టెప్స్ అన్ని కంప్లీట్ అవ్వాలంటే కొంత టైం పడుతుంది. ఎమ్మటనే అరెస్టులు గిరెస్టులు అవన్నీ జరగవు. ఈలోపు ఒకవేళ వాళ్ళు మిస్యూజ్ జరుగుతుంది, ఈడీ కనుక హ్యాండ్ ఓవర్ చేసుకుంటే మిస్యూజ్ అవుతుంది అంటున్నప్పుడు వీళ్ళు ఇదవుతారు. వీళ్ళని ఎవరు ఆపడానికి లేదు. చట్టపరంగా ఏసీబీని ఆపే హక్కు ఈడీకి లేదు. రాష్ట్ర ప్రభుత్వాన్ని దర్యాప్తును అడ్డుకునే హక్కు ఈడీకి లేదు. ఈడీ ఎంతవరకు నండి పిఎంఎల్ఏ కేసులకి మనీ లాండరింగ్ ఇది ఉంది కాబట్టి అంతవరకే కన్ఫైన్ అవ్వాలి. కానీ అవినీతి కదా జరిగింది. మంత్రిగా ఉండి చట్ట వ్యతిరేక పరంగా అవినీతికి పాల్పడ్డాడు కాబట్టి 17A అనేది సెక్షన్ ఏదైతే ఇప్పుడు ఉందో దానికి ఇప్పుడు పర్మిషన్ ఇచ్చాడు, గవర్నర్ గారు ఇచ్చారు. ఇప్పుడు ఆ సెక్షన్ కింద ఏసీబీ దర్యాప్తు జరుగుతుంది. సో ఇవాళ అడావిడి ఉంది తెలంగాణ మొత్తం, పోలీసులు భారీగా మోహరించున్నారు. అంటే నాకున్న సమాచారం ఏంటంటే రేపు 21 వరకు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా గారు ఆవిడ కాదు ముర్ము గారు ఇక్కడ ఉంటున్నారు.
ఈ టైంలో పెట్టుకుంటే లా అండ్ ఆర్డర్ ఏదన్నా బీఆర్ఎస్ క్యాడర్ కొంత వచ్చి హడావుడి ఆర్డర్ చేసే అవకాశం ఉండొచ్చు కాబట్టి ఆవిడ వెళ్ళిపోయిన తర్వాత అరెస్టులు జరగవచ్చు అనే మాట కొంతమంది కానీ ఏసీబీ ఆఫీసులు ఇవాళ పోలీసులు భారీగా ఉన్నారు. తెలంగాణ పల్లెల్లో కూడా మండల హెడ్ క్వార్టర్స్ లో కూడా కవాతులే చేస్తున్నారు. నిన్నటి నుంచి కొద్ది హల్చల్ ఉంది. మరి నిన్నటి వరకు అయితే మాత్రం కొద్ది కోర్ ఏరియా, ఇప్పుడు కొన్ని జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్ అన్ని కూడా కొద్దిగా అలర్ట్ గా ఉండాలి కదా. సో మళ్ళీ కవిత జైలు, అక్కడ కవిత జైలుకి పోతాడా కేటీఆర్? అక్కడ తిహార్ ఎందుకు తీసుకెళ్తారు? ఇక్కడ ఈడీ పెట్టిన ఇక్కడ విచారించవచ్చు కదా. లాస్ట్ టైం ఈడీ తీసుకెళ్ళింది. ఈడీ అందరిని తిహార్ పెట్టాలని ఏమీ లేదు. ఇప్పుడు ఈడీ జగన్మోహన్ రెడ్డి మీద కూడా ఈడీ కేసులు ఉన్నప్పుడు ఇక్కడ చర్చలు కూడా జైలు నుంచే కదా అప్పుడు చేసింది. ఓకే, కాబట్టి ఇది ఢిల్లీది కాబట్టి తీసుకెళ్లారంట కవితని. ఢిల్లీ లిక్కర్ స్కామ్ ఢిల్లీ గవర్నమెంట్ లో ఉంది కాబట్టి తిహార్ లో ఇది చేశారు. అంతే తప్పించి ఇక్కడ చెంచులు కూడా మనీ లాండరింగ్ కింద కదా. అయినా కూడా ఇప్పుడు జైలు అనేది ఒక ప్రభుత్వ కంట్రోల్లో ఉంటుంది. ఈడీ అనేది ప్రతి రాష్ట్రంలో ఒక శాఖ ఉంటుంది. వాళ్ళు కస్టడీలో ఉండాలండి. కస్టడీలో ఉండాలంటే జైలు అనేది కస్టడీ మామూలుగా కోర్టులు దీంట్లో న్యాయబద్ధమైన దీంట్లో కట్టడిలో ఉన్నట్టు, కస్టడీలో ఉన్నట్టు. సో ఇప్పుడు ఈ అరెస్ట్ ద్వారా ఓన్లీ దీని వరకే కన్ఫైన్ అవుతారా, లేదంటే మీరు చెప్పినటువంటి ఆర్థిక మొత్తం వచ్చేస్తుంది? అన్నీ వెళ్తాయండి. వీళ్ళ గొయ్యి వీళ్ళు తవ్వుకుంటున్నారండి, ఎగిరి పడతా అనవసరంగా. తప్పు చేసినాడు అయిపోయిందని చెప్పి కాముగా ఊరుకుంటే ఎవరు ఇది చేయరండి. ఆ డబ్బు మాత్రం వీళ్ళ అహంకారం వీళ్ళ ప్రేతంగా ఏదైనా మాట్లాడిచ్చే స్థాయికి తీసుకెళ్తానండి. మాకు తిరుగులేదు, మేము ఎవరినైనా నోరేసు పడగలం, ఎవరైనా భయపెట్టగలం అని చెప్పి అనుకుంటున్నారండి. ఇప్పుడు 100 కొట్టు దేని రాబోందు గాలివానకు పోయినట్టు దేనికైనా ఒక టైం అనేది వస్తుంది, ఎప్పుడైనా ఎవరికైనా సరే. అన్ని రోజులు ఏ మనిషికి ఒక రోజుగా ఉండదండి. ఇప్పుడు మన ఇంగిత జ్ఞానం ఉపయోగించి మన జ్ఞానాన్ని, మన సంస్కారాన్ని అడ్డం పెట్టి మనిషిగా బతకటం మొదలెడితే తప్పులు అనేది అందరం చేస్తాం. మనిషిని ఎవరు తప్పు చేయకపోతే ఎవరు చేస్తారండి? జనరల్ గా తప్పు చేసిన వాళ్ళు కొంచెం రిగ్రెట్ ఫీల్ అవుతుంది. లేదు కదా, అది లేదు అంటే అది లేదంటే తప్పు చేయలేదు అంటున్నాడు ఆయన. ఇప్పుడు డబ్బు సంపాదించిన, హోదా సంపాదించే మనిషి అణిగి ఉంటేనండి అలలాంటి కష్టాలు వచ్చినా మన మీద దాటిపోతాయి. మనకి ఎవరో పెద్ద ఇబ్బంది ఉండదు. వాన్లే మనిషి మంచాడు కదా ఎందుకులే పాపమని. ఇప్పుడు అంత ఉద్యమం చేసి అంత గొప్పవాడు అన్నప్పుడు జాతిపేత గాంధీ తెలంగాణ పేత అనిపించుకోవాలన్నప్పుడు ఇటువంటి భాషను ఇటువంటి ప్రవర్తన చేయరు. మీరు 2004 నుంచి ఇప్పటి వరకు వాళ్ళ ఆస్తులు కనుక తీసుకుంటే తెలంగాణ సమాజంలో ప్రతి సామాన్య పౌరుడికి కూడా కళ్ళకి కనిపిస్తుంది. చెప్పాలి, వాళ్ళ స్టేటస్ ఏంటంటే ప్రభుత్వం కూడా చెప్పాలండి. ప్రభుత్వం చెబుతున్నా కూడా మీడియాలో కొన్ని ప్రధానమైన మీడియా సంస్థలు దుర్మార్గంగా, అసాంఘికంగా దావూద్ ఇబ్రహీం మాఫియా కంటే మించిపోయి చేస్తున్నాయండి. వాళ్ళు అసలు ఈ తెలంగాణ సమాజానికి, తెలుగు సమాజానికి హైదరాబాద్లో ఉన్న కొన్ని మీడియా సంస్థలే ప్రధానమైన అడ్డంకులు, అవరోధాలు. వాళ్లే ఒక మాఫియా ముఠాలండి. వాళ్ళ కబందాస్తాల నుంచి తెలుగు సమాజం బయటకు వచ్చినప్పుడే తెలుగు సమాజం బాగుపడుతుందండి 2 రాష్ట్రాల్లోనూ. దురదృష్టశాత్తు ఇప్పుడు వాళ్ళు కుక్క తోకనోపాలి కానీ కుక్కనోపకూడదు. ఇప్పుడు ఈ మీడియా సంస్థలే తోకలు లాంటివే ప్రభుత్వాలని కట్టడి చేసే పరిస్థితిలోకి వెళ్ళిపోయినాయి. అది దురదృష్టం. అది అదే పార్టీల పరంగా ఛానల్స్ పెట్టుకున్నప్పుడు డైరెక్ట్ గానో ఇండైరెక్ట్ గానో పార్టీ పరంగా అలైడ్ అవుతున్నాయి కదా. పార్టీ పరంగా పెట్టుకుంటే ఎవరి వాయిస్ వాళ్ళతో ఉంటుంది, కానీ అలైడ్ అవుతున్నాయి. అది నేను అనేది. కొంతమంది అసాంఘిక శక్తుల చేతిలోకి మీడియా పేరుతో, జర్నలిజం పేరుతో వెళ్ళిపోతాను. నిజమైన జర్నలిజం కాదు అసలు. వాళ్ళు జర్నలిజం ఎక్కడ ఉందండి? అంటే అలైడ్ అవుతున్నాయి, తప్పని పరిస్థితి. అలైడ్ కాకపోతేనేమో ఛానల్ ని రానివ్వట్లేదు కదా ప్రభుత్వాలు. అంటే ఛానల్లో పేపర్ ను రానివ్వట్లేదు అసలు. రానివ్వకపోవటం అంటే ఇప్పుడు గోయంకా గారి మీద అంతకంటే ఎక్కువ దాడులు జరిగినాయండి. ఇందిరాగాంధీ గారు ఎమర్జెన్సీ టైంలో ఆయన మొక్కువ దీంతో నిలబడలేదా? ఆయన రామోజీరావు గారు ఉన్నారు, ఆయన ఇబ్బంది పెట్టారు కదా. ఇబ్బంది పెట్టారు, ఆయన చాలా వరకు నిలబడ్డారు అనుకోండి. అందరు నిలబడాలి కదా. నిలబడటం అంటే 10 ఏళ్లలో మరి ఆయన తెలంగాణ సమాజానికి ఆయన ఎక్కడ కూడా జరిగిన అవినీతి ఆరోపణలు ఎక్కడ మాట్లాడాలి. ఆ పేపర్ లో కూడా రాలేదు, రానివ్వలేదు, రాయిలా. మరి ఆయన ఇందిరాగాంధీని వ్యతిరేకించి మరి ఇది చేసిన మనిషి అప్పుడు. అవును, అటువంటి మనిషి ఒక తెలుగు జాతికి ఒక దిశానిర్దేశం చేసినటువంటి ఈనాడు 10 ఏళ్ల పాటు కనీసం తెలంగాణ విధ్వంసం జరుగుతా అంటే కూడా ఎప్పుడు కూడా మాట్లాడాల. అసలు 23 దాకా అసలు మాట్లాడిన వాళ్ళు రేవంత్ రెడ్డి తప్ప ఎవరు మాట్లాడున్నారు? ఎవరు మాట్లాడాలి? తెగించే కాంగ్రెస్ పార్టీలో కూడా వాళ్ళ కోట్లుగా కొంతమంది చాలా మంది. ఆయన ఒక్కడే ఒంటరి పోరాటం చేశాడు. దానికి తగ్గ జాతి లాభపడింది, తెలంగాణ జాతి లాభపడింది. ఎందుకంటే తెలంగాణ వాయిస్ అనేది లోపల బాగా ఉందండి. ఆ వాయిస్కి ఒక ఛానల్ కావాలి. ఇప్పుడు కేటీఆర్ అరెస్ట్ తోటి ఇంకా బీఆర్ఎస్ పార్టీ క్లోజ్ అయినా ఆల్మోస్ట్ అక్కడి నుంచి మొదలవుతుంది. ఆల్రెడీ అయిపోయింది, మొన్న ఎన్నికలతోనే అది ప్రారంభం అయిపోయింది అనుకోండి. ఇక దీంతో మరీ పూర్తిగా
ఇదవుతుంది. ఆయన కేసీఆర్ కూడా తట్టుకుంటాం కష్టం. అమెరికా వెళ్ళిపోతున్నాడు అంటున్నారు. అంటే ఒకటండి, హెల్త్ పరంగానా లేకపోతే హెల్త్ పరము కేసులు అరెస్ట్ అంటారా? 2 రకాలుగా ఆలోచించవచ్చు దాన్ని. ఇప్పుడు ఇక్కడ ఉంటే రోజువారీ ఒత్తిడి జరుగుతూ ఉంటుంది, అందుబాటులో ఉంటే ఏం జరుగుతుంది ఏంటి అనేది ఒక మానసికమైన ఒత్తిడికి లోను కావాల్సి ఉంటుంది. ఆయన ఆరోగ్యం కూడా అధికారం ఉన్నప్పుడు ఎంతైనా ఇది ఉంటారు, కానీ అధికారం పోయిన తర్వాత ఒక గొప్ప అధికారాన్ని ఎంజాయ్ చేసిన తర్వాత అధికారం పోయిన తర్వాత అది ఇదేమంటే తట్టుకోవడం చాలా కష్టం. ఒక పక్క ఏమో చేతులారా కుటుంబ సభ్యులు చేసిన, ఆయనకి తెలియకుండా జరగలేదు కదా ఇవన్నీ కూడా. ఢిల్లీ లిక్కర్స్గా మేము చేయలేదా, చేయకుండా కేసులు పెడతారా? ధరణిలో చేయలేదా? టెలిఫోన్ ట్యాపింగ్ చేయలేదా? ప్రేమ ఫేసులు అన్నీ అందుతున్నాయి కదా. ఈ రేసులు ఇది అక్రమం దుర్మార్గం కాకపోతే సెక్రటరీ దగ్గర రేసులు పెట్టడం ఏంటంటే అరాచకం కాకపోతే, సినిమా ముండా ఒడుకులు చిల్లర ముండా ఒడుకులాగా వెళ్ళి ఆహా ఊహా అని మాట్లాడటం. చంద్రబాబు నాయుడు గారు రేసు పెడితే అక్కడ 1000 ఎకరాలు 1500 ఎకరాలు తీసుకుని అంతర్జాతీయ స్థాయిలో పెట్టాలని గోపనపల్లి దగ్గర తీసుకున్నారు. అది ఇంటర్నేషనల్ సిటీ లాగా మారుతుంది, ఇంటర్నేషనల్ రేసింగ్లు జరుగుతాయి అని చెప్పారు. ఇవాళ మీరు టీవీలో చూస్తే రేసింగ్లు చేయాలంటే ఒక 200-300 ఎకరాల్లో పెద్ద ట్రాక్లు ఉంటాయి. అంటే దాని మీద రెస్పాండ్ అయ్యాడు కేటీఆర్ గారు. ఆ రేసు వేరు ఈ రేసు వేరు. ఏ రేసు ఆ రోజు ఆ రేసులు పెడితేనేమో మా తెలంగాణ సంస్కృతిని ధ్వంసం చేయడానికి బెనామీలు సత్యంగంపేట శ్రావలింగరాజుకు బెనామీలుగా పెట్టాడనేమో ఆ రోజు నీ ఇష్టానుసారం మాట్లాడావా? ఆ రోజు మాట్లాడిందేమో నీ ఇష్టానుసారం ఇవాళ మాట్లాడి నీ సమర్థింపు కోసం, మీరు చేసిన దుర్మార్గాన్ని సమర్థించుకోవడం కోసం పిచ్చి పిచ్చిగా ఇవాళ మాట్లాడతాం. ఎలక్ట్రిక్ వాహనాలని ప్రమోట్ చేయడానికి పెట్టావు. నీ కొడుకు అడిగాడు కాబట్టి టీవీలో రేసులు పెట్టమన్నాడు కాబట్టి, ఒళ్ళు బలిసింది కాబట్టి నువ్వు అక్కడ రేసులు పెట్టావు. జనజీవన స్రవంతి రోజువారీ ప్రజలకు ఉపయోగపడే మార్గాల్లో దారి మళ్ళీ చేసి అక్కడ ఎవడన్నా పెడతాడండి? ఏమైనా ఎంటర్టైన్మెంట్ ఉందా? గ్యాలరీలు ఎవరన్నా కూర్చుంటారా? మనుషులు గ్యాలరీలో కూర్చున్న రేసులు తొలగించే అవకాశం ఉందా? నీకు కావాల్సిన జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్లో నీ కుటుంబ సభ్యులు, నీ బంధువులు, నీ స్నేహితులకి, నీ సినిమా వాళ్ళు, నీ చెంచాలు, నీ డ్రగ్ డీలర్స్ వీళ్ళందరికీ అక్కడ అవకాశం ఇస్తావా? ప్రజలకి ఒక సామాన్యుడు అక్కడ చూసి తిలకించాడండి ఆ రేసుల్ని? సామాన్యుడు ఎవడన్నా హైదరాబాద్ నగర పౌరుడు ఎవడన్నా చూసి తిలకించాడా? తెలంగాణ పౌరుడు ఎవడన్నా సామాన్యుడు తిలకించాడా అక్కడ? నీ సినిమా వాళ్ళకి, నీ పక్కన గానా బజానా వాళ్ళకి తప్పించి ఎవరికి ఇచ్చావు అక్కడ అవకాశం? రేవంత్ రెడ్డి గారు ఎందుకు పదే రకుల్ రావు అంటుంటాడు కేటీఆర్? ఆ స్థాయిలో మనం మాట్లాడితే బాగాదులే. కానీ దాని వెనక డ్రగ్స్ వ్యవహారం ఉంది. సినిమా తెలుగు సినిమా పరిశ్రమలో డ్రగ్ అనేది, భూతం అనేది అందరికీ తెలిసిపోయిందండి. ఆ కేసు ఏమైపోయింది వాళ్ళకి? ఇవాళ హైదరాబాద్లో టానిక్ లాంటి లిక్కర్ షాపులు పెట్టింది ఎవరు? జూబ్లీ హిల్స్ ప్రాంతాల్లో కోర్ ఏరియాలో జనసాంద్రత, జన నివాసులు కాపురాలు చేసుకునే ప్రాంతంలో పబ్బులు పెట్టింది. పబ్బుల్లో వాటాలు ఎవరయ్యి? సినిమా వాళ్ళేగా. టచ్ అని అదే అని రకాల పేర్లతో దాంట్లో కూడా కేటీఆర్ గారు అందరు ఆ కుటుంబం అనుమానం ఏముంది? మొత్తం అందరికీ తెలుసు. సినిమా వాళ్ళు కలిసే పెట్టారు, పొలిటికల్ సినిమా కలిపే పెట్టారు పబ్బులను. ఆ పబ్బుల్లో జరిగిన దుర్మార్గాలు ఏంటి? హైదరాబాద్ పబ్బుల్లో జరిగింది ఏంటి? డ్రగ్ డీలర్స్ కదా. ఏది ఆ డ్రగ్స్ కి సంబంధించిన కేసు ఫైల్స్ ఇవ్వమంటే మిస్ అయిపోయి కాలిపోయినాయి. ఎందుకంటే దుర్మార్గం ఏముంది? మరి వాళ్ళ నీతి నిజాయితీ అక్కడే బయటపడుతుంది కదా. హైదరాబాద్ జూబ్లీ హిల్స్, మాదాపూర్, గచ్చిబౌలి ప్రాంతాల్లో పబ్బులన్నీ కూడా వాళ్ళ కుటుంబం గుప్పిట్లోనే ఉన్నాయి స్టిల్. 100% స్టిల్. అంటే ఇప్పుడు మరి బయటికి ఎగ్జిట్ అయ్యారో లేదో నాకు తెలియదు. ఆంధ్ర ప్రాంతానికి చెందిన పొలిటీషియన్స్ కుటుంబాలు, సినిమా హీరోలు మొన్న అరెస్ట్ అయ్యి రాత్రి జైల్లో ఉన్న హీరో కూడా చాలా గొప్ప ఫేమస్ క్లబ్ ఉంది రోడ్ నెంబర్ 36లో. అది అందరికీ తెలిసిందే. రాత్రి 2 అయితే పబ్బుల దగ్గర బయట కారులో జరిగే విశృంఖలత్వం ఏంటో మనం కళ్ళతో చూడలేము అసలు. బౌన్సర్లు, టాయిలెట్లో జరిగే ఘోరాలు, ఇవన్నీ కూడా అసలు ఎవరో కూడా సభ్య సమాజం తలెత్తుకుని, మనిషి అనేవాడు కొద్దిగా ఎక్కువ ఉండాలి. ఎవరు కూడా ఆ ప్రాంతంలో ఆ టైంలో 11, 12, 2 ఆ టైంలో తలెత్తు మనం చూడలేము. సిఎస్ గారు ఆ దృశ్యాలని డ్రగ్స్ లో ఊగిపోవటం, ఆడాళ్ళు వేసే డ్రెస్సులు, అట్లాగే మగాడు ఒకటే వెళ్తే కుదరదు, జంట ఉండాలి కంపల్సరీ. ఆడది ఒకటే వెళ్తే కుదరదు, దానికి తోడు మగాడు ఉండాలి. అక్కడ మళ్ళీ పేరింగ్ చేసే ఏజెన్సీలు కొన్ని ఉంటాయి. వాళ్ళిద్దరిని కలిపేసేసి మాకెంత అని చెప్పి ఇంత విశృంఖలకు దుర్మార్గంగా హైదరాబాద్ సమాజాన్ని విధ్వంసం చేసేసారు ఈ నైతికంగా. అంటే సినిమా వాళ్ళు చేశారంటారా? సినిమా వాళ్ళు కేటీఆర్ వాళ్ళకి తెలీదా? పాలకులు వాళ్ళే కదా, 10 ఏళ్ళు ఉంది. నీ దగ్గర మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ మినిస్ట్రీ ఉంది, నీ తండ్రిగా ముఖ్యమంత్రి. మీకు తెలియదా? పోలీసింగ్ నీ చేతిలోనే ఉందిగా. డ్రగ్ పెల్లర్ మీద మీరు తీసుకున్న చర్యలు ఏంటి? ఎంతమంది మీద నువ్వు సెక్షలు వేసావు?
ఇవాళ సినిమా ఇండస్ట్రీలో ఎంతమంది డ్రగ్ బానిసలు అయ్యారు, సినిమా హీరోలు ఎంతమంది డ్రగ్ బానిసలు అయ్యారు, వాళ్ళ మీద తీసిన రిపోర్ట్లు ఏమైనాయి, వాళ్ళ నుంచి రక్త నమూనాలు సేకరించారు కదా, అవన్నీ ఏమైనాయి. ఇవాళ దానికి అది అనైతికమైన బంధమే కదా మీకు సినిమా వాళ్ళకి మీకు ఉంది 10 ఏళ్ళ నుంచి. రియల్ ఎస్టేట్లో వాటాలు, సినిమాల్లో వాటాలు, సినిమా ఫైనాన్సింగ్ ఈ కుటుంబమే చేస్తుంది. ఈ సినిమా వాళ్ళు ఒక సినిమా తీయాలంటే, పెద్ద సినిమా తీయాలంటే అక్కడికి వెళ్ళి మేడం గారి పర్మిషన్ తెచ్చుకోవాలి, డిస్ట్రిబ్యూషన్ జరగాలంటే మేడం గారి పర్మిషన్ ఉండాలి. కవిత గారు అందరికీ తెలుసు ఇది. ఇంత దారుణాలు జరిగితే మాట్లాడకుండా క్యాప్చర్ చేశారంటారా సినిమా ఇండస్ట్రీని? సినిమా ఒకటే ఇందాక అనుకున్నట్టు సినిమా కూడా ప్రధాన భాగమే దాంట్లో. అందుకేనా రేవంత్ రెడ్డి గారు ఈ డ్రగ్స్ కి వ్యతిరేకంగా వీడియోలు చేయమన్నా కానీ ఒక హీరో కూడా బయట రాలేదు? రాడు. ఎందుకు వస్తాడు? వాళ్ళు అందరు భాగవతాలు వాళ్ళ దగ్గర చేతుల్లో ఉన్నాయి. వీళ్ళు కాదా వెళ్ళి మౌఖిల గెస్ట్ హౌస్లో రాత్రిపూట గానాభజనాలు చేసిన సినిమా వాళ్ళు కదా. అందుకనే సినిమా వాళ్ళు అంటే అంత అసహ్యం పుట్టేది. వాళ్ళు సంఘ విద్రోహులు, వాళ్ళకంటే మావోయిస్టులు దేశభక్తులు, వాళ్ళ మూల నష్టం జరగల. ఒక రకంగా దావూద్ ఇబ్రహీం అనేవాడు బాంబు పేల్చాడు అనుకోండి, ఆ ప్రాంతంలో 10 మంది 100 మంది చచ్చిపోతారు. కానీ ఈ సినిమా వాళ్ళు చేసే అసాంఘికమైన సినిమాల మూలాన సమాజం యువతంతా నాశనం అయిపోతుంది. హైదరాబాద్లో ఉన్న మీడియా చేసే దుర్మార్గమైన రిపోర్టింగ్, దుర్మార్గమైన వండివార్చే వార్తల మూలాన తెలుగు జాతి మొత్తం సర్వనాశనం అయిపోతుంది. వీళ్ళు ప్రధానమైన సంఘ వ్యతిరేకులు. అసలు దావూద్ ఇబ్రహీం కన్నా ప్రమాదకరం, చాలా అత్యంత ప్రమాదకరమైన వాళ్ళు వీళ్ళు. అసలు ముందు తెలుగు జాతి అంతా నిర్వీర్యం అయిపోయిందండి. ఉద్యమం లేదు, చైతన్యం లేదు, ప్రశ్నించే తత్వం కోల్పోయింది యువత అంతా కూడా. ఈ రకమైన ఉన్మాదానికి లేదు పరిమాల యాదవులందరినీ, హీరోలని ముక్కు మొహం లేని యాదవులందరినీ వాడికి ఫ్యాన్స్ అని చెప్పి కిరాయి ఫ్యాన్స్ తయారవటం, దానికి ఒక పిఆర్ ఏజెన్సీలు పెట్టుకోవడం, ఒక్కొక్కడు సోషల్ మీడియాలో వికృతమైన పోస్టులు పెట్టుకుంటాం, దానికి లైకులు షేర్లు అని చెప్పి చేయించుకుంటాం, లేని అన్నీ ఆ భూతకల్పనలు పెట్టించుకుని లేని హీరో ఇమేజ్లు పెంచుకుంటాం, ఒక్కొక్కడు లేని పోస్టులన్నీ ఆ హీరో ఆ స్టార్ అని ఈ స్టార్ అని బొంగు భాషణం అని ఎవడు స్టార్లు ఆడి తగిలించుకుంటాం, స్వయం ప్రకటన. వీళ్ళు ఎవరికి స్టార్ లేదు, వీళ్ళది బొందా లేదు, వీళ్ళ దేవసం లేదు, వీళ్ళ సమాజహితం లేదు, ఒక సబ్జెక్ట్ ఒక స్టోరీస్ ఒక ఇచ్చేసే యోగ్యత లేదు. ఇవాళ తెలుగు ఇండస్ట్రీలో క్రియేటివ్ మైండ్స్ అనేవాళ్ళు లేరు, కాపీ రైళ్ళు తప్పించి టాప్ టు బాటమ్. సో అల్లు అర్జున్ అరెస్ట్ తర్వాత వీళ్ళ హవా తగ్గిపోయినట్టేనా? ఎవరిది? సినిమా వాళ్ళది. ఇంకా పూర్తిగా పతనం చేస్తారు కాంగ్రెస్ వాళ్ళు. 100% దాంట్లో ఉన్న నిజాలని బయటికి రావాల్సిందే. పాలకు పాలు నీళ్ళకి నీళ్లు తేలిపోవాల్సిందే. అక్కడ ఏదైతే క్రీమ్ ఉంటుందో ఆ క్రీమే ఉంటుంది. ఈ అసాంఘికమైన శక్తులు చొరబడి సిఎస్ గారు సినిమా ఇండస్ట్రీలో రియల్ ఎస్టేట్ పేరుతో, ఈ డ్రగ్ వ్యాపారాల పేరుతో ఉన్న వాళ్ళందరూ నిర్మాతలుగా తయారైపోయారండి. వీళ్ళు అసాంఘికంగా అనైతికంగా సంపాదించి రాజకీయంగా చేసిన డబ్బులు, ఈ డబ్బులతో లేకపోతే ఒక్కొక్క సినిమాకి అంత బడ్జెట్లు రావటువంటి విషయం ఉన్నాడు. ఎప్పుడు కూడా అంత బడ్జెట్తో సినిమాలు చేయాల్సిన అవసరం లేదు. విషయం లేదు. 2 రాష్ట్రాల్లో ఉండే థియేటర్లు కొంతమంది చేతుల్లో ఉన్నాయి, పూర్తిగా అది ఒక మాఫియా అది అయిపోయింది. ఇప్పుడు కాదు, 25 ఏళ్ళ నుంచి అట్లా వెళ్ళిపోయింది అనుకోండి. అది ఒక 4 కుటుంబాల చేతుల్లోకి వెళ్ళిపోయినాయి అనుకోండి. వెళ్ళిపోయి ఎప్పుడైతే థియేటర్లని పూర్తిగా అట్లా గుప్పిట్లోకి వెళ్ళిపోయినాయో వాళ్ళు శాసించడం మొదలెట్టారు. ఏ సినిమా ఏంటి ఎప్పుడు అని చెప్పి. దాంట్లో క్రియేటివిటీ పోయింది. అసలు ఒరిజినల్గా మద్రాసు నుంచి తెలుగు పరిశ్రమ హైదరాబాద్ వచ్చిన రోజునే పతనం మొదలైపోయిందండి. అక్కడ ఉండగా రోజు క్రియేటివిటీ అనేది చాలా పోటీతత్వం ఉండేది. తమిళ్లో కూడా సంగీతం సాహిత్యం పట్ల అక్కడ సమాజం చాలా ఎక్కువగా ఇదవుతూ ఉంటుంది. అక్కడ నుండి మనాళ్ళు కూడా నేర్చుకునేవాళ్ళు, మనాళ్ళు కూడా పోటీ పడి అక్కడి నుంచి నేర్చుకుని మనంతరం మనం కూడా కొంత ఎవాల్వ్ అయ్యారు. హైదరాబాద్ వచ్చేసిన తర్వాత ఏంటంటే పూర్తి వికృత రూపం దాల్చేసిందండి. సో ఇప్పుడు సక్రమంగా వచ్చింది అంటారు. అది వస్తే బాగుంటుంది. రేవంత్ రెడ్డి ఆ స్టెప్ వేసినట్టేనా? 100% అరెస్ట్. ఎందుకు మొహమాటం? కాంగ్రెస్ పార్టీకి ఏముంటుందండి? ప్రాంతీయ పార్టీలకు అయితే అది మొహమాటం ఉంటుంది. ఈ జాతీయ పార్టీకి ఏంది? ఆ సినిమా వాళ్ళ మీద అంత అవకాశం ఉంది. వాళ్ళ మూలాన్ని 10 ఓట్లు రావు. సో అల్లు అర్జున్ అరెస్ట్ చేసినంత స్పీడ్గా మోహన్ బాబుని ఎందుకు అరెస్ట్ చేయట్లేదు ఈ ప్రభుత్వం? నేను మోహన్ బాబు గారి విషయంలో మీడియా చేసిందే రాంగ్ అండి. 100% మీడియా పూర్తిగా అసాంఘికంగా ప్రవర్తించిందండి. ఎలా అంటే ఒక జర్నలిస్ట్గా ఒక 25-30 ఏళ్ళు సర్వీస్ ఉన్న జర్నలిస్ట్గా మీకు తెలుసు. ఇవాళ హైదరాబాద్ నుంచి ఉన్న మొదలెట్టిన జర్నలిజం ఛానల్స్ కానీ పత్రికలు అయితే పర్వాలేదండి, కొంతవరకు వదిలిపెట్టిన స్టింగర్స్ అనే వ్యవస్థను తీసి పక్కన పెడితే ఒక కనీసం డిగ్రీనో డిప్లొమా అన్న జర్నలిజంలో ఉంటుందండి. ఇప్పుడు ప్రధానంగా ఉండే ప్రొఫెషనల్గా ఉండేది ఆల్రెడీ ట్రైనింగ్ ఉంటుంది, డిప్లొమా ఉంటుంది, వాళ్ళు అసలు మాస్ కమ్యూనికేషన్ ఉంటుంది, ఎవరి వాళ్ళకే జర్నలిజం కాలేజీలు ఉన్నాయి. ఇప్పుడు ఈనాడు జర్నలిజం స్కూల్ ఆఫ్ జర్నలిజం కానివ్వండి, లేకపోతే కొన్ని సంస్థలు సొంతగా పెట్టి కనీసం బేసిక్స్ అన్న నేర్పుతారు.
ఇవాళ హైదరాబాద్లో ఉన్న ఛానల్స్లో కానివ్వండి, ప్రధానంగా జర్నలిస్ట్ అని పేరు పెట్టుకున్నాడికి ఎవరికి కూడా జర్నలిజంలో డిప్లొమా కూడా లేదండి, కనీసం సర్టిఫికేట్ కోర్స్ కూడా తెలియదండి. లంపెన్ గ్యాంగ్లు అందరూ కూడా జర్నలిజం, ఆ మాట అంటే కొంతమంది ఇవాళ ఇదవుతూ ఉంటారండి. కనీస నైతిక విలువలు లేకుండా రిపోర్టింగ్ ఎట్లా చేయాలి, ఒక మనిషి విలువలు ఎట్లా ఉంటాయి, రాజ్యాంగ విలువలు ఏంటి, చట్టం ఏంటి అనేది కూడా అవగాహన లేనివాడల్లా కూడా ఒక జర్నలిస్ట్గా తయారైపోయాడండి. తెలుగు భాష మాట్లాడటం ఎవరికి రాదండి. కనీసం టీవీల ముందు మనం చూస్తారు, పది నీట్గా కనిపించాలి, తలదూకోవాలి, మంచి బట్టలు వేసుకోవాలి, మాట్లాడేటప్పుడు తడబాటు లేకుండా చక్కటి స్పష్టమైన భాషతో మనం మాట్లాడాలనే ఉచ్చారణ కూడా ఎవరికి లేదండి. సినిమా హీరోలు ఎంతో ఇవాళ రిపోర్ట్ జర్నలిస్టులుగా చెప్పుకునే వాళ్ళకి తేడా ఏమి లేదండి. అందరూ మోహన్ బాబు గారి అక్కడికే వస్తున్నానండి. ఒక వ్యక్తి స్వేచ్ఛ అనేది ప్రధానమండి. ఒక వ్యక్తి నన్ను షూట్ చేయాలి అని అంటే, నా ముఖాన్ని షూట్ చేయాలి, నా ఇంటర్వ్యూని షూట్ చేయాలంటే మీరు నన్ను అడుగుతారండి, ఏమంటే మీ ఇంటర్వ్యూ కావాలి చేయాలి అని మీరు అడుగుతారండి. ఏ అంశం అండి ఏంటండి అంటే పలానా అంశాల మీద మాట్లాడుకుందామండి అని అంటారు. లేదు, వచ్చిన తర్వాత రకరకాలుగా మా టాపిక్లు అన్నీ మాట్లాడుకుంటూ ఉంటామండి. ఇవాళ ఒక ప్రైవేట్ జీవితంలోకి వెళ్ళినప్పుడు, ఒక వ్యక్తి ఇంట్లోకి వెళ్ళినప్పుడు, నా ఇంట్లో ఇష్టానుసారం ఇతరులు ప్రవేశించే హక్కు ఎవరికి లేదండి. కరెక్టే, కానీ మనోజ్ అది చెప్పట్లేదు కదా. మనోజ్ ఈయన పక్కన పెట్టండి, మనోజ్ చెప్పబోతే వీళ్ళ జ్ఞానం లేదా, తలుపులు దోసుకుని వీళ్ళు వెళ్తారు గోండాల్లాగా, నేనే తీసుకెళ్ళాను అంటున్నాడు. వీళ్ళు ఎట్లా వెళ్తారు, గొడవ జరుగుతున్నప్పుడు వీళ్ళ కంట్రోల్ వీళ్ళు ఉండాలి, లక్ష్మణ రేఖ వీళ్ళకి ఉండాలి కదా. ఆల్రెడీ పోలీస్ కేసు పెట్టున్నాడు మనోజ్. పెట్టుంటే మాత్రం నువ్వు కెమెరాలు భుజాన్ని వేసుకుని వెళ్ళిపోయి ఇంట్లో జరిగినంత కంతలో నుంచి కెమెరాలు పెట్టి తీస్తావా? పోలీసులు ఎంటర్ అయ్యారు, పోలీసులు అంటే కొట్టుకుంటారండి, ఇంగిత జ్ఞానం ఉండాలి కదా. ఇదేం చదువుకున్నాడు జర్నలిస్ట్ అనేవాడు కాదు. అక్కడ ఏమైందంటే పోలీసులు వన్స్ ఎంటర్ అయ్యి కంప్లైంట్ చేసుకున్నప్పుడు పబ్లిక్ ఇష్యూ అవుతుంది. పబ్లిక్ ఇష్యూ ఎట్లా అవుతున్నారు? ప్రైవేట్ ప్రాపర్టీ, అది రోడ్డు మీద ప్రాపర్టీ కావచ్చు, కానీ సెక్యూరిటీ అడిగాడు కదా. అనవసరం అండి, అది మీరు సమర్థించమని మీరు జర్నలిస్ట్ గా సమర్థించుకున్నారు. క్లారిటీ రావాలి, అందుకే నేను క్లారిటీ చెబుతున్నాను. నా ఇంట్లోకి వచ్చే హక్కు నేను పిలిస్తేనే మీరు రావచ్చు, నా ఇంట్లోకి రారు, జనరల్ గా రారు. వినండి, నా ఇంట్లోకి రావాలంటే నేను పిలిస్తేనే రావాలి. నా ముఖం చూపించాలని అంటే నా పర్మిషన్తోనే మీరు నన్ను లైవ్ చేయాలి, లేకపోతే నా వార్తను మీరు రిపోర్ట్ చేయాలి. ఒక ఆరోపణ చేసినప్పుడు, నా మీద ఆరోపణ చేసినప్పుడు నా మీద నివృత్తి చేసుకుని నన్ను క్లారిఫికేషన్ చేసుకున్న ఫస్ట్ బేసిక్ ఫండమెంటల్ రూల్ జర్నలిజం అది. నా గురించి మాట్లాడి నా ఫోటో చూపించాలంటే ఏమంటే మీ ఫోటో వాడుకుంటామండి అని చెప్పి అనాలి. ఇవాళ క్రిమినల్ ఫోటోను కూడా పోలీసులు డిస్ప్లే చేయడానికి హక్కు లేదు, అది ఫండమెంటల్ రాజ్యాంగం ఇచ్చిన హక్కు. ఎప్పుడంటే అది పబ్లిక్ ఇష్యూ కానప్పుడు. ఎప్పుడు కాదు, పబ్లిక్ ఇష్యూ ఎట్లా అవుతుంది? కుటుంబం కాదు, పోలీస్ స్టేషన్ కి వెళ్ళిన పోలీస్ స్టేషన్ లో మీరు పెట్టుకోండి, పోలీస్ స్టేషన్ లో స్టేషన్ హౌస్ పోలీస్ స్టేషన్ కి వెళ్ళిన తర్వాత అది పబ్లిక్ అవుతుంది. ఎట్లా అవుతుంది? వాళ్ళ ఇంట్లోకి నువ్వు వెళ్ళి నువ్వు బెడ్రూమ్ లోకి వెళ్తావా? పోలీసులు వెళ్ళి లా అండ్ ఆర్డర్ రెస్టోర్ చేయడానికి వెళ్ళారు. పోలీసులు చట్టపరిధిలో హక్కులు, మీకేం హక్కులు ఉండే జర్నలిస్ట్ కి? పోలీసులు వెళ్ళినప్పుడు ఉంది కదా, ఎవరు కదా పోలీసులుగా ఉంటుంది. ఇప్పుడు మోహన్ బాబు గారు సెక్యూరిటీ కావాలని అడిగారు. మోహన్ బాబు గారా లేకపోతే మనోజ్ వ్యక్తులండి. ఇక్కడ ఒక వ్యక్తి బెడ్రూమ్ లోకి ప్రైవేట్ ఇంట్లోకి వెళ్ళే హక్కు జర్నలిస్ట్ కి లేదండి. మనోజ్ నేను తీసుకెళ్ళానని చెప్తున్నాడు కదా. లేదండి, తీసుకెళ్ళిన మోహన్ బాబు వద్దన్నాడు, నా ఇంటికి నువ్వేడో రావడానికి అన్నాడు. అది ప్రాపర్టీ డిస్ప్యూట్ ఉంది ఫ్యామిలీ మధ్య. పోలీసులు ఎందుకుంటారు? సమాజంలో శాంతి భద్రతను కాపాడుతానుకుంటారు, కానీ లంపెన్ గ్యాంగులు ఎమటేసుకుని లంపెన్ గ్యాంగులు అంటే జర్నలిస్టులు అనేవాడిని అడ్వైన వాడిని తీసుకెళ్ళిపోయి మీరు కెమెరాలు పెట్టండి, 3 పిల్లలు పడుకుంటే కూడా షూట్ చేసేసి మీరు లైవ్ కాస్ట్ పెట్టండి అని ఎవడో చెప్పడండి. మసాజ్ సెంటర్లోకి వెళ్ళి ఇది ఎవరికి ఇచ్చాడండి జర్నలిస్ట్కి? మసాజ్ సెంటర్ లైవ్లు పెట్టండి, ఛానల్స్ అదే జర్నల్ రేటింగ్ల కోసం మసాజ్ సెంటర్లో వెబ్సైట్ పంపుల్లో మీరు లైవ్లు పెట్టేది వార్తలుగా మాట్లాడతారా? అవి వార్తలు అవుతాయా? ప్రజాహితం కోసం ఏం లేవండి. ఒక రియల్ ఎస్టేట్ అక్రమంగా బిల్డింగ్ కడితే వాడి దగ్గరికి ఎక్స్ట్రాక్షన్ చేస్తారా? లేఅవుట్లు అయితే, చెరువుల్లో లేఅవుట్లు అయితే డబ్బులు తీసుకుని మీరు ఆ వార్తలు చేస్తామని చెప్పి బెదిరించి డబ్బులు వసూలు చేస్తారా? ఇవన్నీ బయట జనాలకు తెలియదా? ఇప్పుడు ఇవాళ చెబుతాయనండి, సిఎస్ గారు వచ్చింది గారు మాట్లాడుతున్నాను. ఇవాళ ప్రధానంగా గొప్ప సినిమా కనుక ఒకటి నిర్మితే జర్నలిస్ట్ అనేవాడిని విలన్గా చేసి, లేకపోతే ఒక మీడియా సంస్థను కనుక విలన్గా చేసి కనుక, ఒక ప్రకాష్ రాజ్ లాంటి వ్యక్తిని కనుక మీడియా సంస్థ యజమానిగా పెట్టి కనుక సినిమా తీస్తే అది సిల్వర్ జూబ్లీలో ఏం జూబ్లీలో అవుతాయో తెలియదండి. ఆస్కార్ లెవెల్లో చేస్తారు, చాలా తీశారు సినిమా, చేయలా రాంబాబు తీశారు కదా. అవన్నీ డబ్బా సినిమాలు అవి కాదండి. చక్కటి క్రియేటివ్ డైరెక్టర్ ఉండి కనుక ప్రధానమైన పాత్రను మీడియాను కనుక విలన్గా చేసి పెడితే ఇవాళ భారతదేశంలోనే బాహుబలి ఇవన్నీ ఏమి చాలు కాదు. ఇక్కడ ఇప్పుడు మీడియా అంత అసాంఘికమైన ప్రవర్తన మీడియా ముసుగులో 20 సంవత్సరాలుగా జరుగుతున్న విశృంఖలత్వం, అది జర్నలిజం కాదు. నేను మళ్ళీ చెప్తున్నాను, మోహన్ బాబు గారిని సమర్థించడం కొట్టిన దాన్ని ఇచ్చేయట్లా. ఆయన అడగందా మూత్ర మొహం మైక్ పెట్టే హక్కు ఎవడిచ్చాడండి? అడిగి
ఇప్పుడు ఏమంటారండి అంటే తండ్రి కొడుకుని వాళ్ళు కాలు ఉంటాయంటే అసహ్యంకి వెళ్ళిపోయి ముఖంలో మైకి పెడతాడు, కొట్టుకూరుకుంటాడండి, ముద్దు పెట్టుకుంటాడా? కొట్టడం కరెక్ట్ అంటారా? 100% కూడా ముద్దు పెట్టుకుంటాడండి. లేకపోతే ఎందుకు వచ్చిందండి ప్రజల్లో మీకు సానుభూతి ఎందుకు కోల్పోయారండి మీడియాకి? ఈ అసాంఘికమైన పనులు చేయబట్టే. వినండి, గేట్ అనేది ఒకటి ఉంది, గేట్ దాటి రోడ్డు మీద కొట్టుకుంటే మీరు షూట్ చేసుకోండి, బహిరంగ కొట్టుకున్నారు కాబట్టి. మీరు దీంట్లో నేను చిన్న స్పష్టత తీసుకురావాలనుకుంటున్నా. ఎందుకంటే మీడియాకి ఒక ప్రత్యేకమైనటువంటి రూల్స్ రెగ్యులేషన్స్ లేవు, స్వీయ నియంత్రణ పాటించాలి అనేది ఒకటి ఉంది. కుడి చేత్తో అన్నం తినాలి, ఎడం చేత్తో వేరే పనులు చేసుకోవాలి, నోటితో మంచి మాట్లాడాలి, చెడు మాట్లాడేటప్పుడు కొద్దిగా పద్ధతి పాటించాలి. ఇష్టానుసారం నువ్వు మనిషివా మోహన్ బాబు అని ట్యాగులు పెట్టి క్యారెక్టర్ అసాసినేషన్ చేసేస్తావు నువ్వు? మిమ్మల్ని అనకూడదా? వీళ్ళు రూల్స్ పాటించారా జర్నలిస్టులు ప్రైవేట్ జీవితాల్లో వెళ్ళినప్పుడు? అది తప్పని వీళ్ళు చెప్పొద్దా? ఏది ప్రైవేటు ఏది పబ్లిక్ అంటే నా జీవితంలో నువ్వు ప్రవేశించడం పబ్లిక్, మీ జీవితంలో ప్రైవేట్ నుంచి ఎప్పుడైతే కేసు పెట్టించుకున్నారో అది పబ్లిక్ ఇష్యూ అయిపోయింది కదా. అది కాదండి, ఎట్టి పరిస్థితుల్లోనే కాదు. 100లో జరుగుతాయి, రోజువారీ 100 కేసులు జరుగుతాయి. అన్ని కేసులకు మీరు కెమెరాలు మైకులు వేసుకెళ్ళిపోయి కూర్చుంటారా? 100 ఎఫ్ఐఆర్లు దొరికి 100 కేసులు దొరికి 3 పేళాలు కొట్టుకుంటారు, తల్లిదండ్రులు కొట్టుకుంటారు, తండ్రి కొడుకులు కొట్టుకుంటారు. మరి ఎందుకు వెళ్తారు మీరు? శవాల మీద పేళాలు ఏరుకున్నారు. సెలబ్రిటీ అనేది పబ్లిక్ ప్రాపర్టీ. అది ఎవడన్నాడు? వాడి ప్రైవేట్ జీవితం వాడికి ఉంటుంది. సెలబ్రిటీ అనేది వేరుగా వచ్చేదండి. వాడికి పెళ్ళాము పిల్లలు, వాడికి కుటుంబ గౌరవం, మా వ్యక్తిత్వాలు వాళ్ళకి ఉంటుంది, ప్రతి మనిషి కూడా నాకు ఉంటుంది కదా వ్యక్తిత్వం గౌరవం అని. నేను సెలబ్రిటీ కాబట్టి శవం మీద పేళాలు ఏరుకుంటానని చెప్పేసి ఇస్తాను. వాటి బరిదెగిచ్చేమన్నా వచ్చింది అంగాంగ ప్రదర్శన చేస్తే మీరు చూపించుకోండి, లైవ్లు పెట్టుకోండి. ఏదన్నా వచ్చేసి ఒక ఆర్టిస్ట్ హీరోయిన్ వచ్చేసి తొడలో మెడలో చెస్ట్ కనిపించేది బట్టలు వేసుకుంటే మీ ఇష్టానుసారం లైవ్లు పెట్టుకోండి. అది కూడా నిషేధం ఎందుకు? మీ పబ్లిక్ గా ఉంది కాబట్టి మిమ్మల్ని పిలిచారు కాబట్టి చూపించుకోండి. మిమ్మల్ని పిలిస్తేనే మోహన్ బాబు పిల్లలు ఆ ప్రాపర్టీ బిలాంగ్స్ టు మోహన్ బాబు, మోహన్ బాబు ఆ ఇల్లు అనేది చెప్పేది మోహన్ బాబు ప్రాపర్టీ, అది ఇల్లు. ఒక స్పష్టత కావాలి మీ దగ్గర, 100% చెబుతాను. మీ దగ్గర నుంచి ఒక స్పష్టత కావాలి. వన్స్ ఆయన కేసు పెట్టి రక్షణ కోరినప్పుడు పోలీసులు పోలీసు ఉన్నారు కాబట్టి పబ్లిక్ ప్రాపర్టీ కుదరదు. పబ్లిక్ పోలీసు ఉన్నప్పుడు అక్కడ రక్షణ కావాలని కోరాడు. 1 మినిట్ రక్షణ కావాలని కోరాడు. కోరినప్పుడు పోలీస్ ఎంటర్ అయ్యారు. పోలీస్ ఎవరు? ప్రజల మనిషి. ప్రజల మనిషి, ప్రజల జీతాలు పబ్లిక్. మీరు మీరు పోలీసులు ఎంటర్ అయ్యి వన్స్ కేసు పెట్టుకున్నప్పుడు ఇట్ ఈస్ పబ్లిక్ ఈవెంట్ కాదండి. సిఎస్ గారు చెబుతున్నా, మీ ప్రెస్ కౌన్సిల్ చైర్మన్ ఎవరన్నా రమ్మనండి. మీకు విఘ్నత కలిగిన పెద్ద మనుషులు ఎవరో గొప్ప గొప్ప మహామహులు ఇక్కడ పేరు చెప్తానండి, వాళ్ళని పెట్టి ప్రెస్ క్లబ్ లోకి చర్చ పెట్టండి. ప్రజా సంఘాలు వస్తాయి, నియమ నిబంధనలు ఏంటి, లక్ష్మణ రేఖలు ఏంటి అనేది మాట్లాడుకోవచ్చు. ఒక పోలీస్ కంప్లైంట్ ఇచ్చేంత మాత్రం నా బతుకుని బజార్ వేసుకున్నట్టు కాదు చెప్తానండి. పోలీసులు ఇంట్లోకి వెళ్ళి ప్రసక్తే లేదు, పాటు వీళ్ళు వెళ్ళారు, ప్రసక్తే లేదు, మీకు హక్కు లేదు. పోలీస్ అనేవాడు లా అండ్ ఆర్డర్ చేయడానికి మాన ప్రాణాలు కాపాడతాం మాత్రమే చట్టపరంగా. మీరు వినండి, చట్టపరంగా చట్టం ఇచ్చిన హక్కు పోలీసులకు ఉంది. ఎప్పుడు శాంతి భద్రతలకు విఘాతం కలిగినప్పుడు, సమాజ హితానికి వ్యతిరేకంగా ఏమైనా అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నప్పుడు, కంప్లైంట్ వచ్చినప్పుడు మాత్రం పోలీసులు వెళ్ళొచ్చు. వెళ్ళి పోలీసులు పోలీస్ స్టేషన్కి తీసుకొచ్చినప్పుడు, లేకపోతే ఏదన్నా మర్డర్ జరిగి ఒక కొట్లాట దొమ్మిలు లాంటివి జరిగినప్పుడు వాళ్ళు ఇదిగో బాబు ఈ సాక్ష్యాధారాల కోసం మేము ఫోటోలు తీసుకోవాలని చెప్పినప్పుడు, ఎవరికి అభ్యంతరం లేనప్పుడు మీరు వెళ్ళొచ్చు, అక్కడికి వెళ్ళొచ్చు. అక్కడ అభ్యంతరం ఉంది కుటుంబానికి, నా పొరువును నువ్వెవడో బయటకు తీయటానికి నా కుటుంబాన్ని పోలీస్ స్టేషన్కి ఎక్కింది కదా, వెళితే కొట్టుకుంటారండి. మీరెవరండి లైవ్ చేసి కుదరదు కాదు. మీరు లైవ్ చేసుకోండి, బయట కూర్చొని చేసుకోండి, కంతల్లో పెట్టి గేట్లు కంతల్లో పెట్టేసి మీరు ఏదైనా కొట్టుకొని చేసుకోండి. మా ఇంట్లో వన్స్ మనోజ్ వచ్చి పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టాడు, పెట్టుకుంటారు. ఆయనేమో నా ప్రాణానికి రక్షణ కల్పించిందని అడిగారు. పబ్లిక్ ఇష్యూ అవుతుంది కదా. మీరు కల్పిస్తారా రక్షణ? పోలీసులు కల్పించారు. కల్పించింది మేము చూపించాం. మీరెందుకు చూపిస్తారు? పోలీసులు రక్షణ కల్పించిందే చూపించారు కదా. గేట్ తోసుకుంటూ వెళ్తా అంటే వెళ్తారు, గేట్ తోసుకుంటూ జై శ్రీరామ్ అంటే తోయిండి అంటే ఆ వాయిస్ అంతా మీరు వినండి. అది లంపెన్ గాళ్ళు, చిల్లర గాళ్ళు, బజారు గాళ్ళు చేసేదట్టే ఉంది కానీ అది ప్రొఫెషనల్ జర్నలిజం చేసేటట్టు లేదు. సారీ ఫర్ ద మెన్షనింగ్ దిస్ వర్డ్స్. ఐ రెస్పెక్ట్ అట్మోస్ట్ రెస్పెక్ట్ ఫర్ ది జర్నలిజం. చాలా పవిత్రత కలిగినది జర్నలిజం అనేది. ఉన్నట్టుగా చెప్పి ప్రజాహితం కోసం సమాజాన్ని చైతన్యం చేయాలి.
మీరు నిష్కల్మషంగా యాసిడ్ లాగా కడిగి పెట్టాల్సిందే. సమాజంలో తప్పును తప్పు, ఒప్పును ఒప్పు. నేను ఒక ఇన్సిడెంట్ గుర్తు చేస్తాను మీకు. ఇది ఆత్మవంచంతో జరిగిన జర్నలిజం కానే కాదు, మీకు ఇది ఒక మాఫియా ముఠాలుగా ప్రవర్తించారు. ఆఫ్ కోర్స్ అక్కడక్కడ ఉండొచ్చు, కానీ దానికి ఒక లక్ష్మణ రేఖ ఉంది. దాన్ని కొన్నిసార్లు దాటిన సందర్భాలు ఉన్నాయి. ఎక్స్ట్రాక్షన్ చేయట్లేదండి, బిల్డర్ల దగ్గరికి వెళ్ళి డబ్బులు వసూలు చేయట్లా, రియల్ ఎస్టేట్ వసూలు చేయట్లా లేవని చెప్పట్లేదు కాదండి. ప్రాస్టిట్యూషన్ హౌస్లు నిర్వహించే వాళ్ళ దగ్గరికి వెళ్ళి వసూలు చేయలేదా? కెమెరాలు పెట్టి కారులో రొమాన్స్ చేసి బ్లాక్మెయిల్ చేయలేదా? ఒక ఆడదే నాకు కాస్టింగ్ కౌచ్ అని బట్టలపు తీసుకుని ఆడు కూర్చుని దాన్ని అడ్డం పెట్టి లైవ్ పెట్టి రేటింగ్లు పెంచుకునే ప్రయత్నం చేయలేదా? ఇది జర్నలిజమా? పూర్తి స్థాయిలో 100% కడిగిన ముచ్చు అని నేను చెప్పట్లా, కానీ ఇక్కడ మోహన్ బాబు గారి ఇష్యూలో అది వన్స్ కంప్లైంట్ అయిన తర్వాత అయినా సరే పబ్లిక్ ఇష్యూ. మీరు కరెక్ట్ చేసుకోండి, ఎవరైనా న్యాయ నిపుణులతో మాట్లాడుకోండి, రిటైర్డ్ జడ్జితోనో సిట్టింగ్ జడ్జితోనో లేదా సీనియర్ అడ్వకేట్తో మాట్లాడుకోండి. ఇది నాకున్న సమాచారం, నాకున్న నాలెడ్జ్ ప్రకారం మాత్రం పోలీసులకు హక్కు ఉంటుంది, కానీ ఇప్పుడు లోపలికి ఎంటర్ అయ్యే హక్కు మీడియాకి లేదు. అన్లెస్ ఇన్విటేషన్. నేను పిలిచి రండి అంటే కేసు పెడితే ఇన్వైట్ చేసినట్టు కదా కాదు. బజార్ని అందరూ దేశం వాళ్ళందరినీ రమ్మని కాదు, దేశంలో మీరు బాగా తెచ్చి మీరు మీకు ప్రత్యేక భుజకీర్తిలో జర్నలిస్టులకి, పోలీసులు కూడా హక్కు మీకేమి లేదు. పోలీసులు వన్స్ ఎంటర్ అయితే మీకు లేదు, జర్నలిస్టులకు లేదు, 100% జర్నలిస్టులకు లేదు. ఒక వేసికైనా ప్రైవేట్ లైఫ్ ఉంటుంది. వేసి పర్మిషన్ తీసుకుని మీరు ఆవిడ ఫోటోని మీరు బయటకు చూపించాలి. ఆవిడ వేసి వృత్తి చేసుకుని ఉండొచ్చు. దానికి సంబంధించి ఆల్రెడీ నామ్స్ పాటిస్తున్నాం. ఏం పాటిస్తున్నారు? బ్లర్ చేస్తే అయిపోయిందా? ఏంటి బ్లర్ చేసేది? ఎంత బ్లర్ చేయటం, అంత దిగజారాల్సిన పనే ఉంది. జర్నలిజం రేటింగుల కోసం మీకు గుర్తు చేస్తాను. కాదండి, ఒకటే చెబుతానండి సిఎస్ గారు. ఇవాళ మీ మీడియా యాజమాన్య సంస్థల్లో ప్రైవేట్ జీవితాల్లో ఒకరిలోనూ లూప్ హోల్స్ లేవా? ఉన్నాయి. అన్ని కడిగిన ముత్యాలా? ఎటువంటి వ్యాపారాలు చేసి మీడియా సంస్థలోకి వచ్చారో ఎవరికి తెలియదా? మరి ఆ ప్రైవేట్ జీవితాలు కూడా మీరు చూపించండి. అది కేసు పెట్టచ్చు కదా. ఎందుకు ఎవరైనా సరే కేసు ఉన్నాయండి. రోడ్డుకి ఎక్కారు కదా, మీ యాజమాన్యాలు కూడా రోడ్డుకి ఎక్కి కొట్టుకున్నారు కదా. రోడ్డుకి ఎక్కినప్పుడు ఆల్రెడీ చెప్తున్నారు. ఎవరు మీలో మీరు కూర్చున్నారు, మాట్లాడుకున్నారు. జర్నలిస్ట్ జీవితాల్లో ప్రైవేట్ లైఫ్ లేవా? అన్ని కడిగిన ముచ్చారు జర్నలిస్టులు అందరూ. కాదండి, ప్రైవేట్ లైఫ్ ప్రతి వ్యక్తి కాదండి, జర్నలిస్టులో ప్రైవేట్ జీవితాలు లేవా? ప్రతి వ్యక్తి తాగేవాడు లేడా? వ్యభిచారులు లేరా? జోతగాళ్ళు లేరా? బెట్టింగ్ చేసేవాళ్ళు లేరా? నేననేది అది కాదు సూర్య గారు. ప్రతి వ్యక్తి ఉంటుంది ప్రైవేట్ జీవితం. కాదండి, ప్రతి వ్యక్తి ప్రైవేట్ జీవితం. కానీ ఎప్పుడైతే పోలీసులకు వెళ్ళిద్దో అది పబ్లిక్ ఇష్యూ అవుతుంది. మీరు తీసుకుని చర్యలు ఏంటి చెప్పండి? జర్నలిజం సంఘాలు తీసుకుని చర్యలు ఏంటి? మీ మీద వచ్చిన ఆరోపణలకు ఏం చర్యలు తీసుకుని ఎటువంటి యాక్షన్ తీసుకున్నారు? జర్నలిస్టుల మీద ఎక్స్ట్రాక్షన్ చేసిన వాళ్ళు ఉన్నారు. కేసు పెట్టచ్చు కదా. కేసు పెడితే చాలా మంది అరెస్ట్ చేస్తారు కదా. చేసిన వాళ్ళు మీరు మళ్ళీ ఎందుకు రీఇన్స్టేట్ చేసుకుంటారు? వాళ్ళ మీద మీరు సంఘాలు ఎందుకు వెళ్ళలేదు? మీరు బయట జనాలను అయితే బ్లాక్ మెయిల్ చేస్తారా? మీరు బయట ప్రజలను బ్లాక్ మెయిల్ చేసి భయపెట్టేసి వ్యక్తిగత హననాలు చేస్తారా? ఏమైనా మాట్లాడితే మీకున్న హక్కులు ప్రజలకు లేవా? మీరు ఏమైనా దైవం సంబూతులా జర్నలిస్టులు అంటే? మీరు ఏమైనా పైనుంచి ఆకారించి ఊడిపడ్డారా? బెదిరిస్తారా? మిమ్మల్ని చూసి సమాజం భయపడిపోవాలా? మోహన్ బాబు గారు కొట్టడం కరెక్ట్, 100% కరెక్ట్. ఆయన గదిలో ఆయన పైరులోకి వెళ్ళి మైక్ మొహం ఆయన పర్మిషన్ లేకుండా ముఖం మీద మైక్ పెట్టినప్పుడు ఆయన ఆవేశానికిలోనే కొట్టాడు. దాన్ని తగ్గ కేసు పెట్టారు, ఆయన అనిపిస్తున్నాడు. అది అంతవరకే. కొడతాం కరెక్టే, కేసు పెట్టడం కరెక్టే. ఇప్పుడు ప్రభుత్వం మోహన్ బాబు గారిని అరెస్ట్ చేయట్లేదు కావాలని అని చెప్పంటున్నారు. ఎందుకు కావాలని ఎందుకు చేస్తారు? ఇప్పుడు మరి అల్లు అర్జున్ అరెస్ట్ చేసినప్పుడు ఈయన ఎందుకు అరెస్ట్ చేయట్లేదు? ఎందుకంటే కోర్టుకు వెళ్ళారు. కోర్టుకు వెళ్తే రిలీఫ్ ఇచ్చారు. వాళ్ళు వెళ్ళినట్టు ఈయన కోర్టుకు వెళ్ళారు. ఆల్రెడీ కోర్టు ఇప్పుడు ముందస్తు బెయిల్ తిరస్కరించింది. ఆయన వేరే స్టెప్స్ తీసుకున్నాడు. ఆయన అబ్స్కాండ్ అయ్యాడు. దుబాయ్ వెళ్ళాడు అంటున్నారు. దుబాయ్ వెళ్ళొచ్చు, అమెరికా వెళ్ళొచ్చు, ఎక్కడికైనా వెళ్ళొచ్చు. అది ఆయనకుండా స్వేచ్ఛ అండి. చట్టం ఇచ్చే ఎస్కేప్ కావడం కూడా స్వేచ్ఛే. ఇప్పుడు ఆయన కేటీఆర్ వెళ్ళలేదా? కోర్టుకి వెళ్ళలేదా? ఆయనకుండే లిమిటేషన్స్ అన్ని ఆయన చూసుకుంటాడు. ఆయనకుండే మార్గాలన్నీ ఆయన ఎత్తుకుంటాడు ఎట్లా వెళ్ళాలని.